రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ 23వ వార్డ్ శిల్పి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు స్థానిక మాజీ కౌన్సిలర్ సిద్దంకి కృష్ణారెడ్డికి ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ సిద్దంకి కృష్ణారెడ్డితో పాటు 6వ వార్డ్ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పసుల రాజేందర్ హాజరయ్యారు. మరియు ఈ కార్యక్రమానికి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొమ్మిడిక అల్వాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ దుబ్బాక సురేష్ రెడ్డి, ఆనరబుల్ ప్రెసిడెంట్ గోదా చౌదరి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బండా శేఖర్ రెడ్డి తదితరులు కాలనీ ప్రజలు హాజరయ్యారు. మాజీ కౌన్సిలర్లను శాలువాలతో బొకేలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ పదవులు ఉన్నా లేకున్నా ఎప్పుడు ప్రజలతో స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి సహకారంతో తమ సమస్యలు పరిష్కరిస్తూ కాలనీ అభివృద్ధిలో ఎల్లవేళలా తమకు తోడు ఉంటానని, శిల్పి కాలనీ ప్రజలు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించవచ్చని మాజీ కౌన్సిలర్ పసుల రాజేందర్ కాలనీ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందజేశారని కొనియాడారు. సమావేశం నిర్వహించుకోవడానికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా వారి పరిపాలనా కాలం కూడా మొన్ననే ముగిసింది. దానిలో భాగంగా మన కాలనీ అభివృద్ధి చాలా తొందరగానే మనకు చాలా నిధులు కేటాయించి ఆ సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు వాటి శిల్పి ఫ్యామిలీ తరఫున ప్రత్యేక రాజేంద్ర అన్న గారు కూడా అన్న పార్క్ అభివృద్ధి కోసం మాకు కొంచెం మీరు కూడా సాయం చేయండి అంటే మన కోరిక మన్నించి ఇక్కడ వారి వార్డు కాకపోయినా కూడా అంత మన వాళ్ళే అనుకొని ఇప్పుడు పార్టీలకు అతీతంగా కూడా మా శిల్పి ఫ్యామిలీ తరఫున తెలియజేస్తూ మీరు ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 2 మాటలు చెప్పవలసిందిగా కృష్ణారెడ్డి గారు. ఎక్కడైనా ఏంటంటే ఫోన్ చేసి అడిగితే మనము రెస్పాండ్ అవుతాము. ఏదైతే సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయాన్ని అన్న అలవాటు చేసుకుంటూ తర్వాత ఇక్కడ కాలనీ కూడా అలవాటు చేసిండు. సో డెఫినెట్గా మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు. మీ సమస్యల్ని పరిష్కరించడానికి, మీ సమస్యల్ని తీర్చడానికి మేము వెళ్ళవెళ్ళలా ఉంటాము. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏముందంటే మనదేమో పెద్దవాట అయిపోయింది. ఇక్కడి నుంచి అక్కడికి ఆల్మోస్ట్ అంటే అన్డెవలప్డ్ అన్నమాట. ఫస్ట్లో రాజు చాలా అంటే ఎందుకంటే ఆల్మోస్ట్ మన వార్డుకు సో రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు. మనకు జనరల్గా కౌన్సిల్ వచ్చిన నిధులు మన వార్డుకు వచ్చినాయి ఆల్మోస్ట్ ఒక 4.5 కోట్లు కాకుండా కూడా రాజు లాంటి కొద్దిగా పెద్ద హృదయం ఉన్న కౌన్సిలర్లు అందరితోని నేను అంటే రిక్వెస్ట్ చేసుకొని అన్ని విధాలుగా వాళ్ళని మాట్లాడుకొని చేసినందుకు ఆల్మోస్ట్ 3.5 కోట్ల రూపాయలు అదనంగా మన వార్డుకు రావడం జరిగింది. దాంట్లో రాజేంద్ర పాత్ర కూడా చాలా పెద్దది. ఏం ఆశించకుండా ఒకటి చిన్న పొలిటికల్ ఆశ చూపించడానికి ఏం చూపించలేదు. ఇద్దరుగా గెలిపించిన 23వ వార్డు ప్రజలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇచ్చిన పసుల రాజేందర్ గారికి మరొక్కసారి మన వార్డు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. నేను ఈరోజు ఇక్కడికి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మామూలుగా ఎప్పుడైనా కానీ నాకు జనరల్గా ఇట్లా ఇప్పుడు ఏదో ఇక్కడ పనిచేసినానికి ఇట్లా ఇచ్చినానికి ఇట్లా కాకుండా ఫెస్టివల్స్ అప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ అప్పుడైతే మీ కౌన్సిలర్తో పాటు నన్ను ఇలా ఆహ్వానించి అదే మర్యాద నాకు ఇచ్చారు. నాకు అదే సంతోషం ఉంది. వినాయక చవితి అప్పుడైంది కానీ ఆ విధంగా ఆ రోజు నాకు వచ్చినప్పుడు నేను అనుకున్నా ఇట్లా ఏదైనా అవకాశం పాసిబిలిటీ ఉంటే ఇక్కడ ఏదైనా ఒకటి కాలనీ చేయాలని నాకు ఖచ్చితంగా నా ఉద్దేశం ఉంది. కారణం ఏంటంటే కిషన్ గారు గత 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు అంటే నాకు కొద్దిగా నాది వార్డు వైశాల్యంలో చాలా చిన్నదన్నప్పుడు నాకు ఆ ఫండ్ నాకు ఇచ్చింది సఫిషియెంట్గా నాకు సరిపోతుంది. ఎప్పుడు ఏ ఫండ్ యాన్యువల్కి ఇచ్చింది అంటే నాకు సఫిషియెంట్గా సరిపోవడం కొంచెం మిగులుగానే ఉంటుండే. నేను ఎవరికి ఇవ్వకపోతుండే 100% నా వార్డు 100% చేస్తూ ఎక్కడ కానీ నా 6వ వార్డులో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఉందో నా 6వ వార్డు కంప్లీట్ 100% రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, లైట్స్ కానీ ప్రతి ఒక్కటి నేను వేసింది. ఇంతకుముందు 20 సంవత్సరాల నుంచి గత పాలకులను తీసారు. అది ఏది లేకుండా రూమ్ మాపేసి మొత్తం రాజేంద్ర వేసిన అన్నట్టుగా నేను మొత్తం క్రియేట్ చేసిన వేసినాకి ఇట్లా మొత్తం 100% అవి కూడా నా వార్డుకు 100% చేసి తర్వాత మిగిలిన ల్యాబ్స్ కాకుండా నా ఫండ్ ఏదైతే ఉన్నదో ఎలాంటి దురుద్దేశం లేకుండా యాక్చువల్గా ఏంటంటే ఉన్న ఫండ్ గిట్లా కొంతమంది మిస్యూజ్ అంటే అమ్ముకోవడం అది జరుగుతుంది. నాకు అలాంటి ఎవరికైనా పబ్లిక్ ఇవ్వాలి, ఎవరికైనా మరి ఎప్పుడు ఎంబడి జరుగుతుండే. కిషన్ రెడ్డి అన్న వాస్తవానికి నా ఓటమికి
చేద్దామని ఆయన ప్యానల్ వేరు, నా ప్యానల్ వేరు. ఆ రోజు నాడు అలా ప్రయత్నం చేసిన వ్యక్తి అయినా కానీ ఆయన వర్క్ ఉన్న పట్టుతో ఏంటంటే అక్కడ చేయాలనేది ఒకటి. ఎప్పుడు మేము కౌన్సిల్లో చూస్తుంటాం కదా, ఎవరికి అక్కడ పోయినప్పుడు మాట్లాడుతుంటాం కదా, అక్కడ చేయాలి ఇక్కడ చేయాలని అక్కడ ఫండింగ్ వాళ్ళు పుట్టాక ఆదేశాలతో పోయి మళ్ళీ చేపించి వాళ్ళ హిందూ మిత్ర కాడ ఉన్న ప్లేస్ కాకుండా ఇంకొక 17 గుంటలు ఒక 3-4 టైమ్స్ పోయి ఎంఆర్ఓకి ఆడియో చేపించి ఆ సర్వే చేసి ఇట్లా మళ్ళీ ఒక నా వార్డుని గురించి ఒక 12 లక్షల రూపాయలు కేటాయించి దానికి బోర్డు ఫిక్షన్ ఇట్లా మళ్ళీ అదనంగా కేటాయించడం జరిగింది. ఏదైనా ఉంటాయి కానీ ఓవరాల్గా ఏంటంటే ల్యాబ్స్ అయితే మనకు అయ్యేది ఇస్తే మన పబ్లిక్ కూడా వేరే సెక్యూర్గా మనం చేసుకోగలిగి మొత్తంలో మాత్రం నా వార్డుకు న్యాయం చేస్తూ ఇతర వాళ్ళకి ఇట్లా నాది సహకారం అందించినందుకు నాకు ఇలా చాలా హ్యాపీ ఉంది. ధన్యవాదాలు. బసవ రాజేందర్ గారికి అయితే వీళ్ళు ఇప్పుడు కౌన్సిలర్గా వాళ్ళ బాధ్యతలు ఫస్ట్ ముందు గెలిచిన 5 సంవత్సరాలు మాత్రం మనకు తక్కువ బడ్జెట్ కేటాయించి పెద్ద కాలనీలకు ఎక్కువ బడ్జెట్ కేటాయించడం, తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మాత్రం ఆ కాలనీలను మొత్తం పక్కన పెట్టేసి పూర్తిగా మన కాలనీకే శిల్పి కాలనీ కానీ లక్ష్మణపాలెం కానీ వీళ్ళకే పూర్తి బడ్జెట్ కేటాయించుకుంటూ అభివృద్ధి చేస్తుండ్రు. ఇంకోటి గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మన మున్సిపాలిటీలో ఉన్న అన్ని కాలనీల కన్నా శిల్పి కాలనీ చాలా గొప్ప. ఎందుకంటే ఇక్కడ మనం చిన్నగా స్టార్ట్ చేసినాం 7-8 సంవత్సరాల కింద చిన్నగా అసోసియేషన్ స్టార్ట్ చేసి ఇలా ఇంత పెద్దగా అయింది అసోసియేషన్. మనం ఏమనుకుంటున్నామంటే అందరూ వస్తలేరు, 100 మంది వస్తలేరు, 100 మంది చేస్తలేరు, సహకరిస్తలేరు అనుకుంటున్నాం. కానీ ఇలా 50% కంటే ఎక్కువ మంది సహకరిస్తారు. మనం ఈ అసోసియేషన్ అన్న ఉన్నది చెప్పొద్దు, అందరు ఇచ్చిన తర్వాత మనం కంపెనీ కానీ ఏదానికి కానీ మనం ఇస్తాంటున్నారు, స్టార్ట్ చేద్దాం, కంప్లీట్ అవుతుంది అని చెప్పిన అల్వాలని అందరికీ ధన్యవాదాలు. అప్పుడు డ్రైనేజ్ కానీ వాటర్ వేర్ కానీ ఇప్పుడు సీసీ రోడ్డు మనకు అనుకోకుండా వచ్చిన అనుకోవాలి ఇందుసారి అడిగినాం. కానీ ఇప్పుడు మనకు ఎమ్మెల్యే గారి పోస్తం కానీ మన కృష్ణారెడ్డి గారి రాజేంద్ర గారి పోస్తం కానీ ఇటు సీసీ రోడ్డు ప్లస్ పార్క్ కూడా రెండు కూడా ఒకేసారి అవుతుంది చెప్పటిగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. కాలనీ ఏర్పడినప్పుడు స్టార్టింగ్ 4 ఇళ్ళు ఉండే, నాది 4వ ఇల్లు. 4వ ఇల్లు స్టార్ట్ అయినప్పుడు చదిరెడ్డి అన్న వచ్చి ఇల్లు కట్టి ఆ తర్వాత వీరారెడ్డి అన్న వీళ్ళు స్టార్ట్ అయినప్పుడు 7గురము కలిసి ఫస్ట్ స్టార్ట్ చేసినాం శిల్పి కాలనీ అసోసియేషన్. అప్పుడు 7గురమే సభ్యులం ఉన్నాము. అప్పుడు ఈరోజు కొత్తపేట మున్సిపాలిటీలో భాగంగా 23వ వార్డులో శిల్పి ఎన్క్లేవ్ కాలనీలో సత్కారం అంటే కౌన్సిలర్గా 5 ఏళ్ళు నా విధులు అయిపోయిన తర్వాత మనము చేసిన డెవలప్మెంట్కి కానీ ఇవాళ నన్ను పిలిచి సన్మానిస్తున్నందుకు, నాతో పాటు నా తోటి కౌన్సిలర్ బసవ రాజేందర్ గారిని సన్మానిస్తున్నందుకు కాలనీ వాసులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. ఈ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా అవకాశం ఇచ్చినప్పుడు మీరంతా ఓట్లు వేస్తే మేము గెలిచాము. సో ఖచ్చితంగా మేము ఆ దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలి. 100% మేము దాని మీదనే ఉన్నాము. దానికి తోడు మొన్న రీసెంట్గా ఒక అవకాశం ఇచ్చిన ప్రజలకు డెవలప్మెంట్ చేసే సహకారం ఇచ్చిన మల్రెడ్డి రంగారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సందర్భాన నేను 6వ వార్డు కౌన్సిలర్ బసవ రాజేందర్ గారికి కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మన వార్డు డెవలప్మెంట్లో కూడా వారి సహకారం వినలేనిది, వెలకట్టలేనిది. ఖచ్చితంగా బసవ రాజేందర్ గారితో పాటు ఇంకొంతమంది కౌన్సిలర్లు కూడా నాకు సహకరించారు. మా మున్సిపల్ చైర్పర్సన్ గారు కానీ, మా అంబర్పేట కౌన్సిలర్లు కానీ, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ 5 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరీ కూడా మీ సహకారం ఉండి రంగన్న సహకారం ఉంటే ఖచ్చితంగా మీ సేవలో ఉంటానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.